ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళు కోరుకున్న జాబిల్లి రాకపోయినా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటే జాబిల్లిగా ఈ పున్నమిని ఫిక్స్ అయినట్టే. అంతే కదా మయూక? ఏయ్, నీ బ్రేస్లెట్ పడిపోయిందే. షూ బ్రేస్లెట్ కనిపించకపోతే మమ్మీ ఫైర్ అయిపోతుంది. పదండి వెతుకుదాం. రాను రాను వీళ్ళు పున్నమికి బాగా దగ్గరవుతున్నారు. ఇక్కడుండే కొద్దీ పున్నమికి ప్రమాదం అనిపిస్తోంది. నేనొచ్చిన కాడి నుంచి ప్రతిరోజు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. పున్నమి అంటేనే ఇలా ఉన్నారు. ఇదే పున్నమి జాబిల్లి అని తెలిస్తే నా బిడ్డని ప్రాణాలతో ఉంచుతారా? అమ్మా, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ మజ్జిగ తాగు. ఈ మజ్జిగ మళ్ళీ తాగుతా గాని ముందు నీ చేతులివ్వు. నా చేతులు ఎందుకు పున్నమి? అమ్మా చెయ్యివ్వు. నువ్వు మజ్జిగ తాగు. అయ్యో పున్నమి, ఎందుకలా తాగేస్తున్నావు? గొంతు పట్టేస్తుందమ్మా. నాకేమైనా అయితే నువ్వున్నావు కదమ్మా. పున్నమి, ఏం చేస్తున్నావమ్మా? ఆగమ్మా, ఏంటి ఆ చెయ్యి లేవు. అరే పున్నమి, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇదంతా? అబ్బా ఎంత బాగున్నాయో గాజులు. నాకెందుకమ్మా ఇవి? ఇవన్నీ నాకంటే ఈ ఇంటి వారసురాలమైన నీ చేతికే బాగుంటాయి. మీరే చెప్పండి, మీకు తానే అంత ఇష్టమైతే తన్నే ఉంచుకోండి, నేను వెళ్ళిపోతా. ఇవాళ్టితో పండగ అయిపోతుంది. 2 రోజుల్లో ఆలోచిద్దాంలే. 2 రోజుల్లో వెళ్తే ఓకే నానమ్మా. లేదు వాళ్ళు వెళ్ళరు, పంపించడం కుదరదు అంటే నేనే వెళ్ళిపోతాను. వాళ్ళ మీద నాకేం కోపం లేదు నానమ్మా. జస్ట్ నా మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం మాత్రమే అడుగుతున్నాను. సరే, నీకు ఇబ్బంది రాకుండానే చూసుకుంటాను. థ్యాంక్ యూ నానమ్మా, థ్యాంక్ యూ సో మచ్ నానమ్మా. చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ, నానమ్మ ఒప్పుకున్నారు, పదండి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ నానమ్మా. పదండి, రండి. పున్నమి ఇంట్లో పుట్టకపోయినా ఈ ఇంటి కోసమే పుట్టినట్టు అనిపిస్తోంది. మా కోసం ప్రాణాలకు తెగిస్తుంది, అవమానాలు భరిస్తుంది. పిచ్చి పిల్ల. ఈ ఇంట్లో మనుషుల వల్ల తను పడే ఇబ్బందులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనని ఇబ్బంది పెట్టేవాళ్లే ఎక్కువైపోతున్నారు. ఒక పక్క వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని అంటున్నారు. పిచ్చి పిల్ల మమ్మల్ని వదిలి ఎలా బ్రతుకుతుందో తెలియదు, కానీ మేం మాత్రం పున్నమిని వదిలి ఎలా బ్రతుకుతామో అర్థం కావడం లేదు.
మా రాతలో పున్నమి ఇంతే రాసుందనుకోవాలి. పున్నమి ఇంటికి పున్నమి వెళ్ళిపోవాలనుకుంటే నాకెందుకింత భారంగా అనిపిస్తోంది? భగవంతుడా, వచ్చే జన్మలో అయినా పున్నమిని మా ఇంట్లో పుట్టేలా చూడయ్యా. తేజ, చెప్పండమ్మా. పున్నమి వాళ్ళు ఇంకో 2 రోజుల్లో ఊరెళ్ళిపోతున్నారు. నువ్వు లక్ష్మితో పాటెళ్ళి వాళ్ళిద్దరికీ బట్టలు తీసుకురా. అలాగే 10 లక్షల డబ్బులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయి. ఆ, వాళ్ళకేమిచ్చినా తక్కువే అనిపిస్తుంది. వాళ్ళుంటున్న గూడెం దగ్గర మనది 5 ఎకరాల మాగాడుంది కదా, అది కూడా పున్నమి పేరున రాయించి వాళ్ళకి అప్పగించు. ఏంటత్తయ్య మీరు చెప్తుంది? 10 లక్షలు అంటున్నారు, 5 ఎకరాలు అంటున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నెల రోజులు కూడా కాలేదు. రోజుకి 1000 రూపాయలు అనుకున్నా 20,000 30,000 ఇస్తే సరిపోతుంది కదా అత్తయ్య. నువ్వు చేస్తుంది ఏమిటి వైదిక? ఆస్తి పోతోందని భయపడుతున్నావా? లేకపోతే ఆస్తి మిగలాలని సలహా ఇస్తున్నావా? ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలీదా? ఇప్పటి వరకు నేను ఎవరి సలహాలు తీసుకోలేదు, తీసుకోను కూడా. దేహి అని వచ్చినోడికి పిడికెడు బియ్యం పోస్తాం కానీ బస్తాలు బస్తాలు ఇవ్వం కదా అత్తయ్య. వైదిక, పున్నమి నీకు దేహి అని చేయి చాచిన యాచకురాల్లా అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం నా బిడ్డ ప్రాణాల్ని భిక్షగా వేసిన దేవతలా కనిపిస్తోంది వైదిక. అన్నట్టు శివదేవుని బతికించుకోవడం కోసం డాక్టర్స్కి హాస్పిటల్స్కి ఎంత ఖర్చు చేశామో నీకు గుర్తుంది కదా? ఇప్పటిదాకా 2 కోట్లు ఖర్చు పెట్టారు. పున్నమి ఇప్పటి వరకు నా బిడ్డని 4 సార్లు కాపాడింది, 4 సార్లు వాడికి ప్రాణం పోసింది. మరిప్పుడు పున్నమికి నేనెంత ఇవ్వాలి? అన్నింటికీ విలువ కట్టలేం వైదిక. పున్నమికి విలువ కట్టే అర్హత కూడా నాకు లేదు. ఆ ప్రయత్నం నువ్వు కూడా చేయకు. తేజ, నేను చెప్పిన ఏర్పాట్లన్నీ తూచా తప్పకుండా చెయ్యి. అలాగే రాజమాత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.